వెల్కమ్ టు కేఫై టీవీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పులగొంద మండల పరిధిలోని సమతగేరి గ్రామస్తుడు ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరుపాక్షికి తమ గ్రామ సమస్యలను వివరించడం జరిగింది. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ ఎస్ మహమ్మద్ బిలాల్, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఆయన కొడుకు వచ్చినాడు, ఎట్లా ఊరేగించామంటే చాలా విధంగా చెప్పినాం అన్న, మాకు బాధ ఉందన్న. ఆయన గెలిపించుకున్న తర్వాత అన్నకు కూడా చెప్పాలి, ఎందుకంటే అభిమానం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానం. ఆయన ఎక్కడికంటే అక్కడికి వచ్చే అభిమానం అన్న నిజంగా. ఏమంటే మాకు చాలా సమస్య ఉందన్న. గుమ్మనూరు జయరామ్ అన్న కొడుకు వచ్చినప్పుడు ఎత్తుకొని చాలా చేసినాం మా ఊర్లో. కానీ మనకి రోడ్డు వ్యవస్థ వచ్చినా, రోడ్డు పరిస్థితి వచ్చినా కూడా గత 5 సంవత్సరాల నుండి అడిగినా రోడ్ అనేది కాలేదన్న. మనకి మనము స్పందన ద్వారా కాల్ సెంటర్ ద్వారా ఎన్ని కాల్ సెంటర్ ద్వారా కంప్లైంట్ పెడితే అప్పుడు మనకి రోడ్ అనేది జరిగిందన్న మన ఊర్లో. ఇంకోటి ఏమంటే మనకి తాగడానికి నీళ్ళదన్న 24 మనకి మా విలేజ్కి వచ్చి మన చెరువుకి వచ్చేసి 7 అంటే 7 ఊర్లు ఉన్నాయన్న మన ఊరికి అన్న. ఇప్పుడు కెనాలకి నీళ్లు పోతే మా ఊరికి కేవలం 25 రోజులు మాత్రమే నీళ్ళు అవుతాయన్న. తర్వాత గత 3 నెలల వరకు నీళ్ళు లేవన్న. ఆ నీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా అన్న? పురుగులు పడతాయి. చాలా మందికి కూడా అసలు వేదికలు అలాంటి రోగాలు వస్తాయన్న. మనకి మెయిన్ గా అంటే ఎల్లార్తి, చినాట, పెదాట, కోగిలి తోట ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయన్న. మనకి కావాల్సింది ఏమంటే ముఖ్యంగా నీ దయతో మనకు తారోడ్ అవుతుందన్న. గతం 40 సంవత్సరాల నుండి మొట్టమొదటిగా ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తగా ఇప్పుడు మన ఊరికి తారోడ్ అయిందన్న. మనకు చాలా సంతోషం అన్న. మేము కూడా చెప్పినాం స్పందనకి కాల్ చేసి, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వచ్చే సీఎం. మన ఊర్లో ప్రతి అవ్వాలను కూడా మేము రికార్డింగ్ చేసుకున్నాము. ఇక్కడ జరిగేది కూడా ప్యాన్ గుర్తుకే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఇరుపక్షానికే ఓటేస్తామని చెప్తామన్నా. ఏమంటే ఒక్కటి ఆశ, చిన్న ఎక్కడో ఒకటి గతం చేసిన నాయకుడు లాగా మాత్రము చేయొద్దన్నా. ఒక నియోజకవర్గాన్ని ఆలోచించు, నీది అన్న. రేపు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ నువ్వు ఉంటే మా గుండెల్లో ఉంటావన్నా. గతం జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో మన ఇంట్లో ఫోటోలో, మా ఆలూరు నియోజకవర్గంలో కూడా మా ఇంట్లో కూడా నీ ఫోటో ఉండాలన్నా. ఈరోజు పార్టీలు వస్తాయి పోతుంటాయి అన్న. మన వలగొంద మండలం రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉందన్న. ప్రతి ఒక్క రోడ్డుకి నేను నా నంబర్తో కావాలంటే కాల్ సెంటర్తో చూడండి. ప్రతి కాల్ సెంటర్లో నేను ఒక నెంబర్తో కంప్లైంట్ చేసినాను. కావాలంటే ఎలాంటి న్యాయం జరగలేదు. మనకంటే ఇప్పుడు అన్న నువ్వేం చేస్తావో తెలియదన్నా. నీళ్ళు తాగడానికి నీళ్ళు కావాలన్నా. మనకి చెరువు అనేది ఎలాగో నీ మంచి దయతో అన్న నువ్వు చేపి అన్నా. నువ్వు ఎన్ని టైం 30 సంవత్సరాలు నీవే సీఎం, నీవే ఎమ్మెల్యే అన్నా. నేను గెలిపించుకుంటామన్నా ఖచ్చితంగా. మా ఊరి తరపున మేము చెప్తామన్నా గంటల మాకు నీళ్ళు అనేది కావాలన్నా. చెరువు ఈరోజు